ఈ గూగుల్ మీట్ లో సంబంధించినటువంటి వారందరినీ కూడా ఈ కొత్త వారిని అందరినీ ఎక్కువగా ముఖ్యంగా ఇట్ ఈస్ ఎ ప్రజెంటేషన్ టు ది న్యూ కమర్స్. సో కొత్త వాళ్ళకి మనం ఇచ్చే ప్రజెంటేషన్ జస్ట్ బ్రింగ్ ది పీపుల్ టు ది దిస్ ప్రోగ్రామ్. ఈ సెమినార్ కి వాళ్ళందరినీ కూడా మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా కనెక్ట్ చేస్తే వాళ్ళందరికీ హెల్త్ ఇండియా మిషన్ ప్రమోటెడ్ బై ఆయిజింగ్ అనేది అసలు వాట్ ఈజ్ హెల్త్ ఇండియా మిషన్ అనేది ఏంటో మీకు అర్థం అవుతుంది. ఆయిజింగ్ హెల్త్ కేర్ అనేది ఒక డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని అందరికీ ఆరోగ్యాన్ని అందించే ఒక ఎథికల్ ప్రోగ్రామ్. సో ఇది ప్రతి ఇంటి దగ్గరికే పేషెంట్ ఇంటి వద్దకే వైద్యాన్ని అందించే ఒక ప్రక్రియ. పేషెంట్ ఇంటి వద్దకే వైద్యాన్ని అందించే ఒక ప్రక్రియ. సో జనరల్గా ప్రతి వాళ్ళకి మెడిసిన్స్ వాడుతూ ఉంటే సో రోగాలు అనేవి సర్ప్రస్ అవుతూ ఉంటాయి. సో దాన్ని పూర్తిగా సమూలంగా రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం మనం 2 రకాల వైద్యాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఒకటి ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అండ్ రెండోది నియో ఆయుర్వేద. ఇవి కూడా వితౌట్ ఎనీ సర్జరీ, ఏ విధమైనటువంటి సర్జరీస్ లేకుండా సో కేవలం మెడిసిన్స్ తోనే రూట్ కాజ్ అంటే సమస్య ఎక్కడ మనకి ఉత్పన్నం అవుతుంది అంటే జనరల్ గా బాడీ మేడ్ ఆఫ్ సెల్స్. సో సెల్స్ అన్ని కలిపితే టిష్యూస్ అన్ని కలిపితే ఆర్గాన్స్ అన్ని కలిపితే టోటల్ గా బాడీ. ఎక్కడ సెల్ డ్యామేజ్ అవుతుందో అక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది మనకి జనరల్ గా. సో కాబట్టి ఆ రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో నాన్ సర్జికల్ ఇంటిగ్రేటెడ్ రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేది ఒక విధానం. ఏ విధమైన ఆపరేషన్ లేకుండా సో రూట్ కాజ్ ఎక్కడ సమస్య స్టార్ట్ అవుతుందో ఆ రూట్ కాజ్ దగ్గర మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అది కూడా ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అంటే హోమియో, ఆయుర్వేద అండ్ అల్లోపతి. సో అత్యవసర సమయాల్లో అల్లోపతి కూడా ఇస్తాం. సో ఆ రూట్ కాజ్కి ఈ విధమైన ట్రీట్మెంట్ ఇస్తాం. క్రానిక్ డిసీజెస్ ఏదైతే ఉందో సో ఐ మీన్ క్రానిక్ డిసీజ్ అంటే లైక్ యాజ్ అన్క్యూరబుల్ డిసీజెస్ అంటే ఇక నయం కావు అనుకున్నటువంటి మొండి వ్యాధులు, సో క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నా కానీ, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ సికేడి ప్రాబ్లం ఇలాంటివి కానీ, సోరియాసిస్ కానీ, పెరాలసిస్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా 177 రకాల మొండి వ్యాధులకి రివర్సల్ ట్రీట్మెంట్ చేస్తాం. నియో ఆయుర్వేద అంటే ఆయుర్వేదానికి మోడర్న్ సైన్స్ జోడించి తయారు చేసిందే నియో ఆయుర్వేద. దానికి డాక్టర్ ఎస్ఎం రాజు అనే ఆయన ఒక సైంటిస్ట్ అనమాట. ఒక 30 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈ మెడిసిన్ కనిపెట్టారనమాట. ఆ మెడిసిన్ మనం ప్రమోట్ చేయడం ద్వారా సో మనకు అందరికీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందించే ప్రక్రియ. ఎవరింటి వద్ద వాళ్ళే ఉండి ఈ మెడిసిన్ తీసుకుంటారు. మెడిసిన్ కూడా వాళ్ళ ఇంటికే వెళ్తుంది. సో ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఆ మెడిసిన్ ఎలా వాడాలో కూడా మన డైటీషియన్ ఫాలో అప్ చేస్తారు. సో ఈ విధంగా అందరికీ మనం ఇంటి వద్దకే వైద్యాన్ని అందించే ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఒక గొప్ప సంధానకర్తగా ఉండే ఒక వ్యవస్థని మనం రూపొందించాం. అదే ఆయిజింగ్ అడ్వైజర్, హెల్త్ అడ్వైజర్ అనే ఒక అడ్వైజర్ని మనం రిక్రూట్ చేసుకుంటున్నాం. ఆ అడ్వైజర్ ద్వారా సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మన ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది. అన్ని సంపదల కల్లా గొప్ప సంపద ఆరోగ్యం అనే సంపద. సో కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉన్న మనిషి సో పని చేయగలుగుతాడు. పని చేస్తే మనకు పైసలు వస్తాయి, అంటే ఐ మీన్ మనీ వస్తుంది. కాబట్టి సంపాదించాలి అంటే, మనీని సృష్టించాలంటే ముందు మనిషి హెల్దీగా ఉండాలి. అందుకనే అన్ని సంపదలో కల్లా గొప్ప సంపద ఆరోగ్యం అనే సంపద. ఇక్కడ ఆరోగ్యంతో పాటుగా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, కీర్తి, ధైర్యం, జ్ఞానం అనే 6 రకాల షడ్విధ సంపదలు వస్తాయన్నమాట. ఈ షడ్విధ సంపదలు సాధించడానికి ఒకే ఒకటి కర్తవ్యం. అది మనం ఏం చేయాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఈ 6 సంపదలు మీరు సున్నాలు అనుకోండి, 6 సున్నాలు. ఈ 6 సున్నాల దగ్గర మనకి వాటి విలువ ఉండదు. దాని పక్కన 1 వేస్తే దాని విలువ పెరుగుతుందన్నమాట. సో అట్లాగే మీరు తీసుకున్నటువంటి ఆ సంఖ్యను బట్టి దాని విలువ పెరుగుతుంది. ఆ 1 కర్తవ్యం, అంటే మనం చేయాలి పని. పని చేస్తేనే పైసలు వస్తాయి, పని చేస్తేనే మనీ వస్తుంది. కాబట్టి ఆ పని ఏంటి, అసలు మనం ఏం చేయాలి అంటే, మీరు ఒక హెల్త్ అడ్వైజర్గా పేషెంట్కి, డాక్టర్కి అనుసంధానం చేసి ఒక గొప్ప రోల్ ప్లే చేయాలన్నమాట. దానికోసమే మనం హెల్త్ అడ్వైజర్ రిక్రూట్మెంట్ చేసుకుంటాం. సో కంపెనీ ఇక్కడ మనకి ఈ కంపెనీ ప్రొఫైల్ ఇదే. దాదాపుగా ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ప్రతి ఇంటికి వైద్యాన్ని అందించాలనే దాని మీద దాదాపుగా 8 సంవత్సరాల పాటు ఇతర దేశాల్లో కూడా దీని మీద అధ్యయనం చేసి, టెక్నాలజీ ఎలా ఉపయోగించుకొని పేషెంట్కి ఏ విధమైన శ్రమ లేకుండా ఇంటి వద్దకే వైద్యాన్ని అందించాలనే దాని మీద మన రెస్పెక్టెడ్ అండ్ చైర్మన్ డాక్టర్ వెంకన్న బాబు గారు దీని మీద రీసెర్చ్ చేసి ఈ కంపెనీని మనం
1 year బ్యాక్ దీన్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు కంపెనీ ఫార్ములేషన్ స్టేజ్లో ఉంది. ఫార్ములేషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ సో మనం మిమ్మల్ని అందరినీ కూడా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో హెల్త్ ఇండియా మిషన్ మీన్స్ సో ఇండియాని సుసంపన్నమైన సుభిక్షమైనటువంటి ఆరోగ్యతో ఉన్నటువంటి ఒక ఇండియాగా రూపొందించాలని ఒక హెల్త్ ఇండియా మిషన్ అనేది ఒక తీసుకురావడం జరిగింది అనమాట. మేక్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ హెల్దీ సిటిజన్, మేక్ ఎవ్రీ ఫ్యామిలీ యాజ్ ఎ హెల్దీ ఫ్యామిలీ అండ్ మేక్ ఇండియా యాజ్ ఎ హెల్దీ ఇండియా అండ్ సూపర్ పవర్ ఇండియా అనేది చేయాలనే ఒక సంకల్పంతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఐజింగ్ విజన్ అండ్ మిషన్ అనమాట ఇది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇందులో ఒక పాల్గొని ఒక ఉద్యమంలా చేస్తే అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం హెల్దీగా ఉంటూ మన కుటుంబాలు అందరూ కూడా హెల్దీగా ఉంటూ 10 మందికి ఆరోగ్యాన్ని మనం ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియలో భాగస్వామ్యాన్ని మనం వహిస్తూ ఉంటాం అనమాట. సో ముఖ్యంగా అసలు ముందు హెల్త్ అంటే ఏంటి? ఫిజికల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్ అంటే భౌతిక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యం అంటాం. అసలు ఈ ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది అని మనం తెలుసుకుంటే సో ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది అని మనం తెలుసుకుంటే చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. సో మనం తీసుకునే ఆహారం కరెక్ట్ అయింది కాదు, మనం తీసుకున్నటువంటి సో వాటర్ కంటామినేషన్ వల్ల, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, కెమికల్ ఫుడ్, సో ఫెర్టిలైజర్ ఫుడ్, పెస్టిసైడ్ ఫుడ్, వాట్ నాట్, ఇంత అన్నీ కూడా మనకి అన్ని రకాల పొల్యూషన్స్తో ఉన్నటువంటి మొండి అటువంటి వాటిని మనం తీసుకోవడం వల్ల అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. సరే, మరి అనారోగ్యం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ వైద్యం చేస్తారు. కానీ ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ప్రకృతి మాత్రమే ఇస్తుంది. బికాస్ ప్రకృతిని సృష్టించాకే భగవంతుడు జీవరాశిని సృష్టించాడు. సో ఆ ప్రకృతికి వచ్చినటువంటి మనం అందరం ఇప్పటికీ ప్రకృతికి భిన్నంగా జీవిస్తున్నాం. మరి అదేవిధంగా సో ప్రకృతి మీద ఆధారపడిన జీవరాశులు ఎప్పటికీ కూడా హెల్దీగానే ఉంటున్నాయి. మీరు గమనించండి, ఈ సృష్టిలో పశువులు, పక్షులు, సో ఏ జీవరాశికి కూడా సో డయాబెటీస్ సమస్య కానీ, ఆప్థాలజికల్ సమస్య కానీ, గైనికల్ మినిస్ట్రల్ డిజార్డర్స్ కానీ ఏ జీవికి ఉండవు. కేవలం మానవుడికి ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. మన పూర్వీకులు 100 నుంచి 150 సంవత్సరాలు బ్రతికారని మనకు రుజువులు ఉన్నాయి. మరి ఈ రోజున ఎవరం కూడా అంతకాలం మనం జీవించట్లేదు. సో 3 పదులు నిండిన తర్వాతే మనకి అన్ని సమస్యలు స్టార్ట్ అయిపోతున్నాయి. దీనికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవడానికి మనకి వర్క్షాపుల్లో మీకు అవన్నీ కూలంకుషంగా మనం చర్చించుకోవచ్చు. ఈ రోజున మనం ఈ ఆజిటింగ్ డిజిటల్ హాస్పిటల్ ద్వారా, హెల్త్ కేర్ ద్వారా మనం చేసేది ఏంటంటే అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక మెడికల్ ప్యానల్ ఉందన్నమాట. సో ఆయిజింగ్ హెల్త్ కేర్ అనే ఈ డిజిటల్ హాస్పిటల్కి 400-500 మంది డాక్టర్స్ ఉన్నారు. చాలా గొప్ప గొప్ప డాక్టర్లు అనమాట. సుమారుగా దేశం మొత్తం మీద ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరికీ క్లినిక్లు ఉన్నాయి. వాళ్ళు మామూలు అయినటువంటి వ్యక్తులు కాదు. సో మనకి డాక్టర్ చింతా రవీంద్ర గారు, ఈ గ్రేట్ పర్సనాలిటీ, ఆయన హోమియోలో స్పెషలిస్ట్ అనమాట, సైంటిస్టు. ఆయన మోకాళ్ళ నొప్పికి సంబంధించిన 100 రకాల రొమాటిక్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో 100 రకాల రొమాటిక్ వ్యాధుల మీద ఆయన మెడిసిన్ కనిపెట్టారు. ఆయన మన ఇండియాలో ఉన్నటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ ప్యానల్ డాక్టర్స్ కి చీఫ్ డాక్టర్ గా ఉన్నారు. మన కంపెనీలో ఉన్నటువంటి ప్యానల్ డాక్టర్స్ అందరికీ కూడా ఆయన చీఫ్ డాక్టర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. సో అట్ ది సేమ్ టైం ది గ్రేట్ పర్సనాలిటీ, ది గ్రేట్ డాక్టర్ ఎస్ఎం రాజు గారు, సో ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్, సో అండ్ ఎంఎస్సి మొక్కల మీద 30 సంవత్సరాలు పరిశోధన చేసి ఎంఎస్సి చేశారు. ఆ తర్వాత అద్భుతమైనటువంటి ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ కనిపెట్టారనమాట. జనరల్ గా మనం ఎక్కువ సింథటిక్ మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. ప్రతి సింథటిక్ మెడిసిన్స్ కి కంపల్సరీగా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మనకి ఒక సమస్యకి మీరు మందు వాడితే కొత్త సమస్య స్టార్ట్ అవుతుంది. ఏమి ఎక్కర్లా, మీరు ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వస్తుంది. దానికి అనుపానంగా మళ్ళీ మీకు పెంటోప్రజాల్ లాంటి గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. కంటిన్యూస్ గా దీర్ఘకాలం వాడితే మీ కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి సింథటిక్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఆయుర్వేదం అంటే ఆయుష్ని పెంచే వేదం. సాక్షాత్తు అధర్ణ వేదనకు ఉపవేదమే ఆయుర్వేదం. అలాంటి ఆయుర్వేదంలో నిష్ణాతులైనటువంటి డాక్టర్ రామానుజాచారి గారు నల్గొండ, సో రిటైర్డ్ ఆయుర్వేద కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ గోల్డ్ మెడలిస్ట్, ది గ్రేట్ డాక్టర్. అదేవిధంగా డాక్టర్ సో గాయత్రి గారు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి డాక్టర్ గాయత్రి ఆయుర్వేదగా ఉన్నారు. అలాగే నజీమున్నిసా హోమియోలో ఎండి చేశారు ఆవిడ. అట్లా డాక్టర్ విజయలక్ష్మి గారు సో హ్యూమన్ రిసోర్సెస్ మీద ఆవిడ పరిశోధనలు చేశారు. ఇలాంటి డాక్టర్స్ ప్యానల్స్ ఎంతో మంది గొప్ప గొప్ప డాక్టర్లు అందరూ కూడా ఉన్నారనమాట మన కంపెనీకి. ఈ డాక్టర్లందరికీ కూడా
డిజిటల్ టెక్నాలజీ ద్వారా డాక్టర్ చింతా రవీంద్ర గారి గురించి సో మనకి తెలుసుకుందామండి. ఆయన గురించి ఒక వీడియో వస్తుందో చూడండి. డాక్టర్ చింతా రవీంద్ర గారు, సో ది గ్రేట్ డాక్టర్. ఆడియో మిస్ అయింది సార్. సార్ ఆడియో మిస్ అయింది. సో ఇట్లాంటి అంటే మీ సారీ అండి, మీకు ఆడియో మిస్ అయినట్టుంది. హవెవర్, సో ఇలాంటి గొప్ప గొప్ప డాక్టర్లు ప్యానల్ మనకు ఉంది. ఈ కంపెనీకి ఆయిసింగ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు బాడీ అనేది ఒకటి ఉందన్నమాట. ఈ కంపెనీ ఫౌండర్ వచ్చి డాక్టర్ వెంకన్న బాబు గారు, బండారు వెంకన్న బాబు గారు. సో ఈయన బేసికల్ గా ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తి. ఈయన హైదరాబాద్లోని బిల్డర్గా చాలా కన్స్ట్రక్షన్ చేశారు. లాంగ్ బ్యాక్ దుబాయ్లో 8 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత జర్మనీ కూడా వెళ్ళారు. సో ఈ హాస్పిటల్ కట్టాలి అనే ఒక ఆలోచనతోనే ఎంతో అన్వేషణ చేసిన తర్వాత హాస్పిటల్ కట్టితే కోట్ల రూపాయలు పెట్టి కట్టాలి, ఆ తర్వాత అదంతా కూడా మనం పేషెంట్ల మీద వేయాలి, అలా కాకుండా పేషెంట్ ఇంటి వద్దకే వైద్యాన్ని అందించాలని ఒక కొత్త థాట్తోని ఈయన సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా మనకి సాఫ్ట్వేర్ని తయారు చేయించుకొని ఈ టెక్నాలజీ ద్వారా అందరికీ వైద్యం ఆరోగ్యం అనేది వాళ్ళ ఇంటి వద్దకే అందించే ప్రక్రియలో వారికి సహాయకులుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ గా నేను ఎల్వి సత్యనారాయణ నేను అండ్ ది గ్రేట్ లీడర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామిశెట్టి రామ్మూర్తి గారు. ఈ విధంగా ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉందన్నమాట. దీంతో పాటుగా మా వెనకాతల ఇంకా హెల్త్ అడ్వైజర్స్ కూడా మనకి మంచి అడ్వైజర్స్ ఉన్నారు. ఆయిసింగ్ ఎఫెక్ట్స్ టీమ్ లీడర్స్ అంటే సో మనకి దాదాపుగా ఒక 30-40 మంది ఎఫెక్ట్స్ టీమ్ లీడర్స్ పైనే ఉన్నారు. ఇక్కడ అందరు ఫోటోలు వేయడానికి సాధ్యం కాలేదు కాబట్టి కొందరు వేశారు. సో ఈ ఎఫెక్ట్స్ టీమ్ లీడర్ అంటే దాదాపుగా ఒక్కొక్కరి దగ్గర 200 మంది మ్యాన్ పవర్ ఉంటుంది అనమాట. అలాంటి ఎఫెక్ట్స్ టీమ్ లీడర్స్. అదేవిధంగా వీళ్ళకి డౌన్లోని సో డైనమిక్ టీమ్ లీడర్స్ 500+ ఉన్నారండి. వీళ్ళు కూడా మనం ఎవరైతే దోస్ హు ఆర్ కంప్లీటెడ్ దేర్ ఫ్రంట్ లైన్ 5 అబౌవ్, దీస్ ఆర్ ది పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ డైనమిక్ టీమ్ లీడర్స్ అనమాట. ఇలాంటి వాళ్ళు దాదాపుగా 16,000 మంది ఐడీలు మనకి కంపెనీలో ఉన్నాయి. 16,000 మంది. సో వాట్ ఈస్ డిజిటల్ టెక్నాలజీ అంటే, డిజిటల్ హాస్పిటల్ అంటే ఏంటి, ఈ వైద్యం ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూడండి. కంటిన్యూ చేయండి. ఆడియో రావట్లేదు, కంటిన్యూ చేయండి. సార్ ఆడియో రావట్లేదండి. ఓకే అండి. సో ఈ విధంగా మనం ఒక పేషెంట్ని డాక్టర్కి అనుసంధానం చేస్తే పేషెంట్ దగ్గర హిస్టరీ అంతా తీసుకొని పేషెంట్ రోగ నిర్ధారణ చేసి వారికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ని ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ కానీ సో లేదనుకుంటే ఆ రివర్సల్ ట్రీట్మెంట్ కానీ పేషెంట్ సజెస్ట్ చేస్తారు.
ఆ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా చేయడానికి మనం అడ్వైజర్స్ని రిక్రూట్ చేసుకుంటాం. ఈ మిషన్లో ఉంది ఒక పార్ట్ అనమాట. సో అడ్వైజర్ అంటే ఎవరు? డాక్టర్కి పేషెంట్కి అనుసంధానం చేసిన ఒక కోఆర్డినేటర్. ఇట్స్ ఏ వెరీ గుడ్ జాబ్ అనమాట. అలాంటి వ్యక్తి మన కంపెనీలో రావడం కోసం అద్భుతమైనటువంటి హెల్త్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, ఇట్ ఈస్ ఏ ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్రొపరైటరీస్తో తయారు చేసినటువంటి మెడిసినల్ ప్రొడక్ట్స్, జనరల్ మెడిసిన్. సో డాక్టర్ ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ కాదు, ఇది జనరల్గా ఎవరైనా వాడొచ్చు అనమాట. అలా వాడుకోవటానికి మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అలాంటి సమస్యలన్నిటి మీద వాడుకోవడానికి అద్భుతమైనటువంటి ఒక 12 రకాల ప్రొడక్ట్స్ మనం ప్రజెంట్ మనకున్నాయి. ఇంకా భవిష్యత్తులో కొన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. సో ముఖ్యంగా అందులో మనకి ప్రివెంటివ్ హెల్త్ కేర్ అండ్ సెల్ రిజువనేటర్ ప్రొడక్ట్ సీబక్టార్న్ ఉంది. ఇది నిత్యం వాడుకోవడం వల్ల సర్వకాల సర్వావస్థలను సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతాం అనమాట. సో ఎందుకంటే ఇది సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన ఒకటి అమృతం లాంటి ప్రోడక్ట్ అనమాట. ఇది మన శరీరంలో పెరిగిపోయినటువంటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ కరిగిస్తుంది. అదేవిధంగా లిపిడ్ ప్రోటీన్స్ 3679 అనే ఒక ఒమేగా 3679 అనే ఒక లిపిడ్ ప్రోటీన్ ని ఇందులో బాగా కలిగి ఉంటుంది. ఇందులో 196 రకాల న్యూట్రాస్యూటికల్స్ ఉన్నాయి. అంటే సూక్ష్మ పోషకాలు అనమాట. ఇందులో ఉన్నటువంటి పోషకాలన్నీ ఉన్నాయి. ఈ స్థూల పోషకాలన్నీ మనం తీసుకున్న తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ గా మారి ప్రతి కణకణానికి చేరి శక్తికారకాలుగా పనిచేస్తాయి. బికాజ్ మనం తీసుకున్న ఆహారం ఫెర్టిలైజర్ ఫుడ్, పెస్టిసైడ్ ఫుడ్, కుక్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటివి తింటున్నాం కాబట్టి మనకి తగినంత పోషకాలు లభించట్లేదు. కాబట్టి ఇది రోజు గోరువెచ్చని నీళ్ళు ఒక 100 ml గోరువెచ్చని నీళ్ళలో ఉదయం పూట ఒక 15 ml కలుపుకొని పొద్దున్నే మనం తీసుకోవడం, రాత్రి కూడా తీసుకుంటూ ఉంటే మన శరీరానికి కావాల్సిన సంపూర్ణ పోషకాలన్నీ కూడా ఈ సీబక్టార్న్ ద్వారా లభిస్తుంది. సో ఇది ఒక్క మాటలో చెప్పాలంటే దీని గురించి చాలా లక్షల పేజీల సమాచారం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే చావును కూడా చంపేసే ప్రోడక్ట్ అనమాట. అలాంటి అద్భుతమైన ప్రోడక్ట్. కారణం ఏంటంటే ఇది మనకి హిమాచల్ ప్రదేశ్ లో మంచు కొండల్లోని లడక్ ప్రాంతాల్లోని -40 degrees అంటే ఆక్సిజన్ లేని చోట భూమి అంతర్భాగాల్లోకి వెళ్ళి పోషకాలు తీసుకొని పండుతున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక ఫ్రూట్ అనమాట. ఇది ఎంత గొప్ప ఫ్రూట్ అంటే 90s లోని రష్యా వాళ్ళు ఆస్ట్రోనాయిడ్స్ స్పేస్ లోకి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ తినడం కుదరదు కాబట్టి ఈ సీబక్టార్న్ ఫ్రూట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక క్యాప్సూల్ రూపంలో చేసి ఇస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంప్లీట్ ప్లాన్ ఆఫ్ ఫుడ్. ఆ ఆస్ట్రోనాయిడ్స్ కి ఒక సమీకృత ఆహారం ఆ ఒక్క క్యాప్సూల్లో ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అనమాట. ఇలాంటి ప్రొడక్ట్ మనం నిత్యం వాడుకోవచ్చు. నిత్యం వాడుకోవడం వల్ల ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటాం. సో అది మన ప్రతి కణకణాన్ని కాపాడే పునర్నవ అనే ఆయుర్వేద కాంబినేషన్ ఉంది. కణం అనేది ఒక బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అనమాట. కణం హెల్దీగా ఉంటే ఆర్గాన్ హెల్దీగా ఉంటుంది. ఆర్గాన్ హెల్దీగా ఉంటే సిస్టమ్స్ కరెక్ట్ గా ఉంటాయి. సిస్టమ్స్ అంటే శరీరానికి ఎన్నో ధర్మాలు ఉంటాయి. సో ఇమ్యూన్ సిస్టమ్, మెటబాల్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, టోటల్ సిస్టమ్స్ ని ఎన్హాన్స్ చేసే నెక్టార్ ఇన్ ది ప్లానెట్ అనమాట. అలాంటి ప్రొడక్ట్ ఇంటిల్లపాది వాడుకోవచ్చు. సో ఒక ఇన్ఫినిట్ బేబీ కానీ 5 ఏళ్ల పిల్లల నుంచి ఎవరైనా వాడచ్చు అనమాట. సో అదే విధంగా ఇందులో ప్రతి వాళ్ళని కంపల్సరీగా ప్రతి ఇంట్లో డయాబెటిక్ పేషెంట్ ఉంటున్నారు. ఇది కామన్ అయిపోయింది. సో సింథటిక్ మెడిసిన్స్ వాడడం వల్ల లాంగ్ రన్ లోని మనకి ఇతర ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, కంటి చూపు మందగిస్తుంది. సో మనకి పాదాలకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. సో ఈ విధంగా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్నో సమస్యలు వస్తాయి. ఒకసారి డయాబెటీస్ అంటూ వస్తే మిగతా ఆర్గాన్స్ అన్ని కూడా పాడవుతాయి. లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోద్ది. అలాంటి డయాబెటీస్ కి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల దానికి ఎడిక్ట్ అయిపోయి కంటిన్యూగా మనం అవే మెడిసిన్స్ వాడి షుగర్ని నియంత్రించుకుంటూ ఉంటాం. సో నియంత్రణ తప్ప అక్కడ నివారణ ఉండదు. సో ఇక్కడ మన దగ్గర జనరల్ గా నివారించుకోవడానికి రివర్సల్ మెడిసిన్ ఉంది. సో జనరల్ మెడిసిన్ మనకి వస్తున్నటువంటి టాబ్లెట్స్ లో కూడా కాకర ఎక్స్ట్రాక్ట్, మెంతుల ఎక్స్ట్రాక్ట్, వేప ఎక్స్ట్రాక్ట్ అండ్ దాల్చిన చెక్క ఎక్స్ట్రాక్ట్ అండ్ నేరేడు పండు ఎక్స్ట్రాక్ట్, ఇలాగ 30 రకాల ప్రకృతి సిద్ధమైనటువంటి చెట్టు బెరడు రూట్స్ నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ చేసిన టాబ్లెట్స్ ఉన్నాయి. జనరల్ గా డయాబెటీస్ వాడుకోవచ్చు. అలా స్త్రీల ఋతు సంబంధమైనటువంటి సమస్యల మీద గైనికల్ డిజార్డర్స్, మినిస్ట్రల్ డిజార్డర్స్, సో పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా నారీ మ్యాక్స్ అనే ఒక ప్రోడక్ట్ ఉందన్నమాట. ఆ ప్రోడక్ట్ మనం వాడుకోవచ్చు. ఆ విధంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి, అలాగే ప్రీమినిస్ట్రేషన్ సిండ్రోమ్, ఋతువులు ఎర్లీగా ఆగిపోవడం, అలాంటి సమస్యల మీద
ఋతువులు ఆగిపోయిన వచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. వాటి మీద హార్ట్ ఫ్లష్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, వాటి మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చాలా మందికి పైల్స్ కంప్లైంట్ ఉంటుంది. ఎక్కువ మందికి సో కాన్స్టిపేషన్ వల్ల, సో ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ వల్ల, ట్రావెలింగ్ చేసేవాళ్ళు, కంప్యూటర్ దగ్గర గంటల తరబడి కూర్చునే వాళ్ళకి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల పైల్స్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి. అలాంటికి వాళ్ళకి మన దగ్గర క్యాప్సిల్స్ ఉన్నాయి, ఆ టాబ్లెట్స్ ఉన్నాయి. ఆ టాబ్లెట్స్ తీసుకుంటే అటువంటివి తగ్గుతాయి. అదేవిధంగా సో మనకి పంచ తులసి అని ఒక తులసితో చేసినటువంటి డ్రాప్స్ ఉన్నాయి. ఇది యాంటీబయాటిక్ అండ్ యాంటీ వైరల్. సో జనరల్ గా వైరస్ చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది గాలిలో. అందుకనే మనకి కరోనా వైరస్ చాలా వేగంగా విజృంభించి చాలా మంది మరణించడానికి దారి తీసింది అనమాట. అలాంటి వైరస్లు, సో మచూచి వైరస్, సో కాఫ్, దగ్గు, జలుబు ఇలాంటి వైరస్లు వేగంగా ప్రయాణం చేసి అంటువ్యాధులు అనమాట వస్తాయి. దాని నుంచి రక్షించుకోవడానికి ఈ పంచతులసి డ్రాప్స్ నాలుగు మీద మనం రోజు పొద్దున మధ్యాహ్నం వేసుకోవచ్చు. లేదనుకుంటే మనం తాగే 1 లీటర్ బాటిల్లో ఒక 5-6 చుక్కలు వేసుకొని ఆ నీళ్లు తాగుతూ ఉండాలి. ఆ విధంగా పంచతులసి, అలాగే నాభి తైలం, దాదాపుగా బాదం ఆయిల్, ట్రీ ఆయిల్, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదం ఇట్లాంటివన్నీ కలిపి తయారు చేసినటువంటి ఒక నాభి ఆయిల్. రాత్రి పడుకునేటప్పుడు మన నాభిలో 4 చుక్కలు వేసి క్లాక్ వైజ్ గా బొడ్డు చుట్టూ మనం లైట్ గా మసాజ్ చేస్తే మన శరీర భాగాల్ని కనెక్ట్ అయినటువంటి అంతర్భాగాలను కనెక్ట్ చేసినటువంటి 72,000 నాడుల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. తద్వారా శరీర సిస్టమ్స్ అన్ని ఎన్హాన్స్ అవుతాయి. సో నైట్రిక్ ఆక్సైడ్ బాగా ప్రొడ్యూస్ అయ్యి ప్రతి కణకణం కూడా ఉత్తేజించడం జరుగుతుంది అనమాట. అలాంటి అద్భుతమైన నాభి తైలం, ఇట్లాగా మనకి హెయిర్ ఫాల్స్ కి హెయిర్ షాంపూ, హెయిర్ టానిక్, హెయిర్ ఆయిల్ ఇట్లాంటివి ఒక 12 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఒక స్టార్టర్ ప్యాక్ గా మనం 2,700 రూపాయలు మనం పే చేసి, కంపెనీకి పే చేసి ఒక స్టార్టర్ కిట్ మనం తీసుకుంటాం. దీన్నే మనం సో స్టార్టర్ కిట్ అంటాం. సో 2,700 తీసుకుంటే మిమ్మల్ని ఈ విధంగా 2,700 రూపాయలతో మీకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. మిమ్మల్ని కంపెనీ ఐజింగ్ హెల్త్ అడ్వైజర్ అంటుంది. ఒక హెల్త్ అడ్వైజర్ గా పేషెంట్ని డాక్టర్కి అనుసంధానం చేస్తూ, పేషెంట్కి టైం టు టైం అడ్వైస్ చేసి సలహాలు చెప్తూ, సో ఏ విధంగా మెడిసిన్స్ వాడాలో అవన్నీ కూడా సో మన డైటీషియన్ వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారు. కానీ మీరు కూడా వాళ్ళని ఫాలో చేస్తూ డాక్టర్ గారికి అనుసంధానం చేసే ప్రక్రియ రోల్ ప్లే చేస్తే మీకు అద్భుతమైనటువంటి మానిటరీ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో దీనికోసం మనం ఈ విధంగా ఐజింగ్ అడ్వైజర్ కావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏంటంటే పేషెంట్ని మనం కనెక్ట్ చేస్తాం. పేషెంట్ కన్సల్టేషన్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు డాక్టర్ గారి కన్సల్టేషను ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ కింద 300 రూపీసే ఉంది. దీని మీద మీకు సో రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అంటే డాక్టర్ గారి కన్సల్టేషన్ మీద రెవెన్యూ జనరేట్ అవుతుంది. డాక్టర్ గారు చేసిన ట్రీట్మెంట్ ఒక పేషెంట్కి వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి రుగ్మతలను బట్టి సో 2,000 బిల్లు అవ్వచ్చు, 10,000 బిల్లు అవ్వచ్చు, 5,000, 15,000 మ్యాక్సిమం కూడా అవ్వచ్చు నెలకి. సో దాని మీద మనకి ఎన్ని నెలలు వాడతారో అన్ని నెలలు కూడా మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే పేషెంట్ కన్సల్టేషన్ మీద మీకు రెవెన్యూ వస్తుంది. డాక్టర్ కన్సల్టేషన్ మీద, పేషెంట్ తీసుకునే ట్రీట్మెంట్ మీద కూడా మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మీరు పరిచయం చేస్తే కొందరు పరిచయం చేయగలుగుతారు. ఎందుకంటే మీకున్న పరిధి లిమిటెడ్ కాబట్టి ఒక వారానికి ఒక 5గురు 6గురు లేదా ఇలా పరిచయం చేయొచ్చు. కానీ మీ కమ్యూనిటీ బిల్డ్ అయింది అనుకోండి, మీ నెట్వర్క్ బిల్డ్ చేశారనుకోండి, ఎక్కువ మంది మ్యాన్ పవర్ వస్తే ఎక్కువ మంది పేషెంట్లు మనం పరిచయం చేయొచ్చు. తద్వారా మోర్ మ్యాన్ పవర్, మోర్ టర్న్ ఓవర్, లెస్ మార్జిన్, మోర్ ప్రాఫిట్ అనే సిద్ధాంతంతో మీకు ఎక్కువ మానిటరీ బెనిఫిట్స్ వస్తాయి. అది మెయిన్ అన్నమాట. సో అందుకని ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది అడ్వైజర్ కమ్యూనిటీని మనం ఎక్కువగా మల్టిప్లై చేయగలగాలి. అలా చేసుకుంటే మీకు సో చాలా లక్షల్లో, కోట్లలో మీరు ఇన్కమ్ తీసుకునే అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. ఆలోచించండి, 2,700 రూపాయలు పెట్టి లక్షల కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ 2,700 రూపాయలు పెట్టి 2,700 రూపాయల ప్రొడక్ట్ కొనుక్కుంటే మీకు ఆపర్చునిటీ ఇస్తుంది కంపెనీ. మీరేమీ ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. ఇక్కడ లక్షల కోట్లు ఏం పెట్టట్లా. మీరు ఆలోచించండి, 1,000 సంపాదించంటే లక్షలు పెట్టి షాప్ ఉండాలి, షట్టర్ ఉండాలి, మ్యాన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ పెట్టి మీరు లక్షలు పెట్టుబడి పెడితే వేలల్లో లాభాలు వస్తాయి. అదే లక్షల్లో లాభాలు తీయాలంటే కోట్లలో ప్రాజెక్ట్ పెట్టాలి. మరి కోట్లలో లాభాలు తీయాలంటే బిలియన్స్, మిలియన్స్ కూడా పెట్టాలి. ఆలోచించండి. అలాంటిది కేవలం 2,700 రూపాయలు పెట్టి మీరు మీ ఇంటి ఆరోగ్యం కోసం, మీ ఇంటిల్లపాది ఆరోగ్యం కోసం ప్రొడక్ట్ కొనుక్కుంటే మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిందనమాట. ఆ ఆపర్చునిటీలో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఏ హెల్త్ అడ్వైజర్. మీరు ఒక హెల్త్ అడ్వైజర్ అవ్వండి.
అడ్వైజర్ అయిన తర్వాత మీరు కొందరు అడ్వైజర్స్ని రిక్రూట్ చేసుకోండి. ఇలా అడ్వైజర్ని రిక్రూట్ చేసుకుంటే మీరు నేరుగా రిక్రూట్ చేసినటువంటి అడ్వైజర్ మీలాగే 2700 పేజెస్ వస్తారు. ఆ అడ్వైజరు 2700 పే చేసిన దాని మీద మీకు 15%. సో మీకు అడ్వైజర్ రిఫరల్ బోనస్ వస్తుంది. ఎంతమందిని రిఫర్ చేయొచ్చు, ఎంతమందినైనా రిఫర్ చేయొచ్చు డైరెక్ట్గా. అలా రిఫర్ చేస్తే ఆ 15% అనేది ప్రతి అడ్వైజర్ మీద మీకు వస్తుంది. నాట్ లెస్ దాన్ 5, కనీసం 5 చెయ్యండి. ఆ తర్వాత 6, 7, 8, 9, 10 మీ ఇష్టం, ఎంతమందినైనా చేయొచ్చు. అలా చేస్తే ప్రతి ఐడి మీద మీకు 15% అంటే 405 రూపాయలు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5గురిని చేశారనుకోండి, మీకు 2025 రూపాయలు మీకు ఆ 5గురి మీద రెవెన్యూ వస్తుంది. అదే 10 మందిని చేస్తే 4050 రూపాయలు వస్తుంది. ఇట్లా మీరు ఎంతమందిని చేయొచ్చు ఆ విధంగా చేయడం ద్వారా డైరెక్ట్గా చేస్తే మీకు 15% వస్తుంది. సో మీకు అదే విధంగా మీరు టోటల్గా మీ డౌన్ లైన్లో వాళ్ళు చేసే దాని మీద కూడా మీకు ఓవర్ రైడింగ్ కమిషన్ వస్తుంది, వాళ్ళు మళ్ళీ రిఫర్ చేస్తే. సో అదే విధంగా మీకు 9 లెవెల్స్లో మీకు ఈ ఇన్కమ్ అనేది 31% మీరు అడ్వైజర్ మీద రిఫరల్ బోనస్. సో మీరు చేసిన వాళ్ళు చేసిన దాని మీద, ఆ కింద వాళ్ళు చేసిన వాళ్ళు 9 లెవెల్స్లో చేసిన దాని మీద మీకు 31% టోటల్గా మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. మీరు నేరుగా చేస్తే 15%, సో మీ డౌన్లో చేసిన దాని మీద 5%, ఆ తర్వాత మీరు డౌన్లో చేసిన దాని మీద మీకు 6%, ఆ తర్వాత 5%, 4%, 3%, 2%, ఎట్లాగా 29% మీకు 5 లెవెల్స్లో వస్తుంది. సో 9 లెవెల్స్లో 31% మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా సో మీకు అడ్వైజర్ చేయడం వల్ల మీకు వస్తుంది. అదే విధంగా మీరు అడ్వైజర్స్ని 9 లెవెల్స్ మీద 31% వస్తే, ఇది ఫస్ట్ లెవెల్లో 5గురు ఉంటారు. 5గురు అదే కాపీ క్యాటింగ్ చేస్తే సెకండ్ లెవెల్లో 25 మంది ఉంటారు, థర్డ్ లెవెల్లో 125 మంది, ఫోర్త్ లెవెల్లో మీకు 625, ఫిఫ్త్ లెవెల్లో 3125. ఇలా 9 లెవెల్స్కి వెళ్తే 20 లక్షల మంది ఉంటారు. ఇదేమి జోక్ కాదండి, ఇది యాక్యురేట్గా ఇది ఖచ్చితంగా వచ్చి తీరుది. ఎందుకంటే ఇది జామెట్రికల్ గ్రోత్. 5 + 5 10, 5 × 5 25, అక్యుములేట్ గ్రోత్ అనమాట. అందుకని మీరు చూడండి, 5, 5, 5, 25, 25, 125, 625, 3125. సో ఆ విధంగా మీరు 9 లెవెల్ చేస్తే 20 లక్షల మంది ఉంటారు. సో ఈ విధంగా మీరు ఈ 5 లెవెల్ వరకే మాట్లాడుకుందాం. 5వ లెవెల్కి వచ్చేప్పటికి 4000 మంది ఉంటారు. ఈ 4000 మంది మీద మీకు వచ్చిన ఫస్ట్ లెవెల్లో మాకు 15%, తర్వాత 6%, 5%, 4%, 3%, 2%, ఇట్లాగా మీకు 5 లెవెల్స్లో 29% వచ్చే టోటల్గా 31% 9 లెవెల్లో వస్తుంది అనమాట. అదేవిధంగా 31% రీపర్చేస్. ఈ 5 లెవెల్స్కి వెళ్ళేటప్పటికి 4000 మంది ఉంటారు. ఈ 4000 మంది మన ప్రొడక్ట్ మళ్ళీ రీపర్చేస్ చేస్తే, ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ వస్తూ ఉన్నాయి, అతి త్వరలో మీకు కొన్ని ప్రొడక్ట్స్ ఇంకా పెరుగుతాయి అనమాట. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రతి నెల ఎంత కొనాలని కానీ, ఇలా కొంటేనే మీకు ఇన్కమ్ అనేది ఇస్తామని కానీ కంపెనీ ఎక్కడ కండిషన్స్ పెట్టలేదు. సో కానీ ప్రొడక్ట్ ఆటోమేటిక్గా కొనబడే ప్రొడక్ట్స్. సో ఎవరికి బలవంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. ఆ ప్రోడక్ట్ రిజల్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం అయిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ని కంటిన్యూస్గా వాడతాం మనం. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి 4000 మంది 5వ లెవెల్కి ఉన్నప్పటికీ, సో వాళ్ళందరి చేత రీపర్చేస్ చేస్తే, రీపర్చేస్ మీద మీకు ఈ 9 లెవెల్లో మళ్ళీ 31% రీపర్చేజ్ ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ లెవెల్లో మీకు రిఫరల్, అడ్వైజర్ రిఫరల్ చేస్తే 31% 9 లెవెల్ మీద, వాళ్ళందరూ రీపర్చేజ్ చేస్తే 9 లెవెల్స్ మీద మీకు 31% రీపర్చేజ్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ 5గురు వస్తే ఏమొస్తుంది. సో మీరు ఎంతమందినైనా చేయండి, నాట్ లెస్ దెన్ 5గురిని కంపల్సరీగా అడ్వైజర్గా రిక్రూట్ చేయండి. సో అడ్వైజర్ రిక్రూట్ చేస్తే మిమ్మల్ని డైనమిక్ టీమ్ లీడర్ అంటారండి. సో 5గురు వస్తే మిమ్మల్ని డైనమిక్ టీమ్ లీడర్ అంటారు. డైనమిక్ టీమ్ లీడర్ అయితే కంపెనీ మీకు, సో మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అన్నానండి, 15% ఒక్కొక్కరి మీద 405 రూపాయలు అంటే టోటల్గా 2025 రూపాయలు మీకు జస్ట్ ఆ 5గురిని రిక్రూట్ చేయడం ద్వారా మీకు 2025 రూపాయలు మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైం మీ కంపెనీ ఒక ల్యాప్టాప్ బ్యాగ్, ఒక ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అక్కడ. సో ఆ విధంగా దాంతో పాటుగా మీకు కొంత లిటరేచర్ ఆ బ్యాగ్లో ఇవ్వడం జరుగుతుంది, మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీన్ని డైనమిక్ టీమ్ లీడర్గా మీకు
వచ్చిన ఇన్కమ్ 2,025 రూపాయలు వచ్చింది. సో జస్ట్ కాపీ క్యాటింగ్, మీరు ఏం చేశారో అదే పని వాళ్ళతో చేయించండి. 5గురితో జస్ట్ చేయడానికి వాళ్ళందరినీ ఇలాంటి జూమ్ గూగుల్ మీటింగ్స్ కి వాళ్ళని ఇన్వైట్ చేయడం, మీరు మీ సీనియర్స్తో వెళ్ళి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వడం, ఫిజికల్ గా ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు కూడా రోజు కూడా మనం ఈ విధంగా కొత్త వాళ్ళకి ఎక్కువ మందికి వినిపించాలి. సో అలా చేయడం వల్ల 5గురు అదే పని చేస్తే 5 25 మంది ఉంటారు. సెకండ్ లెవెల్లో మీరు ఎఫెక్స్ టీమ్ లీడర్ అవుతారు. సో ఎఫెక్స్ టీమ్ లీడర్ అవడానికి టోటల్ టీము 25 మంది ఉండాలి. సో 5గురు కూడా మనకి ఈ 5గురు కూడా అదే పని చేస్తే 5 25 మంది ఉంటారండి. సో అప్పుడు మీకు సెకండ్ లెవెల్ మీరు ఎఫెక్స్ టీమ్ లీడర్ అవుతారు. ఎఫెక్స్ టీమ్ లీడర్ అవడానికి టీమ్ స్ట్రెంగ్త్ వచ్చి టోటల్ గా 25 మంది ఉండాలి. సో అందులో కనీసం 5గురు చేసిన వాళ్ళు 2 ఉండాలి. సో కొందరు 5గురు చేస్తారు, కొందరు 3గురినే చేస్తారు, కొందరు 6గురు చేస్తారు, 7గురు కూడా చేస్తారు. టోటల్ టీం అయితే 25 ఉండాలి. అందులో 5 చేసిన వాళ్ళు డైనమిక్ టీమ్ లీడర్స్ అయిన వాళ్ళు కనీసం 2 ఉండాలి. ఆ విధంగా ఉంటే మిమ్మల్ని ఎఫెక్స్ టీమ్ లీడర్ అంటారు. అలా చేస్తే మీకు సెకండ్ లెవెల్ మీద మీకు కమిషన్ ఏదైతే ఉందో 3,375 రూపాయలు వస్తుంది. సో ఆ విధంగా వచ్చిన తర్వాత మీరు ఆ 25 మందితో అదే పని చేయిస్తే 125 మంది అవుతారు. మిమ్మల్ని ఎక్సలెంట్ టీమ్ లీడర్ అంటారు. ఎక్సలెంట్ టీమ్ లీడర్ అయితే కంపెనీ మీకు ఒక బ్లేజర్ డ్రెస్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా ఆ 125 మంది అదే పని చేస్తే 4వ లెవెల్లో మీకు 625 మంది ఉంటారు. సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఇలా సిల్వర్ డైరెక్టర్ అయితే కంపెనీ మిమ్మల్ని ఒక ఫ్లైట్ లో గోవా తీసుకెళ్లి 3 days అక్కడ ఒక హాలిడే ట్రిప్ ఇస్తుంది. క్రూయిజ్ షిప్ లో మనకి సో అక్కడ డిన్నర్ అది ఏర్పాటు చేస్తారు. చాలా ఎగ్జాటిక్ లొకేషన్, అది ఎక్సలెంట్ అనుభూతి అది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఆ 625 మంది కాపీ క్యాటింగ్ అదే డూప్లికేట్ చేస్తే మీకు 3,125 మంది అవుతారు. మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. సో ఈ గోల్డ్ డైరెక్టర్ కి కంపెనీ మీకు 1,00,000 రూపాయలు బ్రాస్లెట్ ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఈ 5 లెవెల్స్ లో ఫస్ట్ లెవెల్లో 5గురు వచ్చినప్పుడు మీరు డైనమిక్ అయినప్పుడు 2,025 రూపాయలు, ఎఫెక్స్ అయినప్పుడు 3,375, తర్వాత మీ ఎక్సలెంట్ ఆ థర్డ్ లెవెల్లో మీకు 13,500, ఫోర్త్ లెవెల్లోకి వచ్చేటి 50,625, సిల్వర్ డైరెక్టర్ గా మీకు అయ్యేటప్పటికి దాదాపుగా 59,000, 60,000 రూపాయలు, 70,000 రూపాయలు ఉంటుంది. సో ఫిఫ్త్ లెవెల్కి వచ్చేటప్పటికి 1,68,000 రూపాయలు, దాదాపుగా 5 లెవెల్స్ లో 2,38,000 రూపాయలు, మీకు 2,40,000 రూపాయలు సుమారుగా ఈ 5 లెవెల్స్ మీద మీకు కమిషన్ వస్తే, సో కంపెనీ మీకు ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు మీకు 1,00,000 రూపాయలు గోల్డ్ బ్రాస్లెట్ ఇస్తుంది అనమాట. ఇది జనరల్ గా ఇచ్చేది. ఫస్ట్ లెవెల్లో మీకు ఒక డైనమిక్ టీమ్ లీడర్ ఒక ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎఫెక్స్ టీమ్ లీడర్ గా మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఒక ఎక్సాటికల్ లొకేషన్ లో ఒక సర్టిఫికెట్ ఇవ్వడం, హానర్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా సో నెక్స్ట్ క్యాడర్కి వెళ్తే మీకు ఒక డ్రెస్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ అమ్మా నేను మీటింగ్ లో ఉన్నాను నాన్న, హలో మీటింగ్ లో ఉన్నాను, తర్వాత చేయము. సో ఆ విధంగా మనకి ప్రతి క్యాడర్లోనికి రివార్డ్ ఉందన్నమాట. నెక్స్ట్ క్యాడర్కి మీరు వెళ్ళేటప్పటికి సిల్వర్ డైరెక్టర్ గా గోవా ఫ్లైట్ లో తీసుకెళ్తుంది. సో అక్కడ అది నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్ గా మీకు బ్రాస్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి మీరు ఎన్ని రోజుల్లో చేసినా వస్తాయి. కంపెనీ ఏంటంటే బిజినెస్ అంటే బిజీగా చేసేదాన్ని బిజినెస్ అంటాం. సో కాబట్టి మనం అప్పుడప్పుడు చేస్తే ఏజెన్సీ అంటాం. గుర్తొచ్చినప్పుడు కాకుండా రోజు 1-2 గంటలు ఈ పని మీద ఉండండి. మీ అన్ప్రొడక్టివ్ టైం, మీరు టీవీలు చూసే టైము, సో మీరు పేపర్ చదివే టైము, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మీ ఖాళీ సమయాన్ని కరెన్సీగా మార్చుకోవడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ. ఎవరైనా చేయొచ్చు, హౌస్ వైఫ్స్, సెల్ఫ్ ఎంప్లాయీస్, సో అలాగే పార్ట్ టైం చేసేవాళ్ళు, ఫుల్ టైం చేసేవాళ్ళు, ఎవరైనా సరే చేయొచ్చు. ఇదేం పెద్ద కఠినమైంది కాదు, కష్టమైనది కాదు, అసాధ్యమైంది కాదు, అందరికీ సుసాధ్యమైంది. అలాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్లో మనం ఈ విధంగా చేయడం ద్వారా అద్భుతమైన మానిటరీ బెనిఫిట్స్ తీసుకుంటామండి. సో ఇక్కడ మీకు ఏం చెప్తుందండి కంపెనీ, ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో, సో డైనమిక్ టీమ్ లీడర్ అవుతారు, 5గురు వచ్చారు.
సెకండ్ ఎఫెక్స్ టీమ్ ఆర్డర్ అవుతారు. ఎఫెక్స్ టీమ్ ఏదైతే ఉందో దానికి 25 మంది వస్తారు. ఈ రెండు కూడా మీరు ఎప్పుడు చేసినా ఆ రివార్డ్ ఏదైతే ఉందో అది వస్తుంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు. కంపెనీ ఏం చేస్తుందంటే మీకు ఈ రెండో క్యాడర్ ఏదైతే ఉందో ఎఫెక్స్ టీమ్ లీడర్ని నాట్ లెస్ దాన్ 50 days లో కంప్లీట్ చేసుకోమని చెప్తుంది. సో 50 days లో కంప్లీట్ చేసుకోమని చెప్తుంది. అలా చేస్తే మీ టోటల్ గా వచ్చే కమిషన్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కలిపితే 5,400 రూపాయలు వస్తే మీకు అదనంగా మరొక 5,000 రూపాయలు గిఫ్ట్ చెక్ రూపంలో సో ఎక్సాటికా లొకేషన్ లో జరిగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీకు హానర్ చేసి 5,000 రూపాయలు చెక్ ఇస్తారు. అంటే మీకు మానిటరీ బెనిఫిట్ కమిషన్ రూపంలో వచ్చేది 5,400 అయితే మరొక 5,000 రూపాయలు గిఫ్ట్ గా మీకు అచీవ్ చేశారు. అంటే మీరు ఎక్కువ టైం తీసుకోకుండా 50 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. యాక్చువల్ గా 5గురిని రిక్రూట్ చేయడానికి 5 రోజులు చాలు, రోజుకు ఒక్కరిని చేసిన. అట్లీస్ట్ 10 రోజులు చాలు, అట్లీస్ట్ 15 రోజులు చాలు. టోటల్ గా 5గురితో అదే పని చేస్తే 1 month లో అవుతుంది. 30 రోజుల్లో మీకు 25 + 5 30 మంది టీం వస్తారు. ఆ కంపెనీ కమిషన్ ఏం చెప్తుందంటే 50 రోజుల్లోనే కంప్లీట్ చేసుకోమని చెప్తుంది. అలా చేస్తే మీకు అదనంగా అడిషనల్ గా మీ కమిషన్ 15 days ఒకసారి కమిషన్ రిలీజ్ అయిపోద్ది. అది కాకుండా అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోని మీకు 5,000 రూపాయలు గిఫ్ట్ చెక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎందుకు పెట్టారంటే మీరు 100 days లో అంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 100 days లోనే మీరు సిల్వర్ డైరెక్టర్ అయితే మిమ్మల్ని గోవా తీసుకెళ్తుంది కంపెనీ. మీరు 100 days లో అయినా తీసుకెళ్తుంది, సో 6 నెలలు అయినా తీసుకెళ్తుంది. కానీ ఆ రీచ్ అవ్వడానికి 100 days కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే మీకు 100 daysకి వెళ్తే మీకు వచ్చే 4 levels మీద కమిషన్ 70,000 వస్తే సో కంపెనీ మీకు అక్కడ సిల్వర్ డైరెక్టర్ అవుతున్నారు, గోవా ట్రిప్ తీసుకెళ్తుంది, ఫ్లైట్ లో తీసుకెళ్తుంది. సో మీకు అదనంగా 2 లక్షల రూపాయలు కార్ ఫండ్ ఇస్తానని చెప్తుంది. 2 లక్షల రూపాయలు మీకు ఆ 4 క్యాడర్ల మీద వచ్చేది 70,000 కమిషను, కానీ 2 లక్షల రూపాయలు కార్ ఫండ్ ఇస్తానని చెప్తుంది. సో ఆ తర్వాత 625 మల్టిప్లై అయితే మీకు 3,000 మంది ఈజీగా వస్తారు. ఆ 3,000 మంది రీచ్ అయ్యాక మీకు సో గోల్డ్ డైరెక్టర్ గా కంపెనీ బ్రాస్లెట్ ఇస్తానని చెప్తారు. అయితే ఇంకా దీనికి మీద ఇంకా మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి మేనేజ్మెంట్ నాతో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ప్రోత్సాహాలని సో ప్రతి క్యాడర్ దగ్గర కూడా ఏదో ఒక గిఫ్ట్ పెట్టాలని, సో టైం బౌండ్ అంటే ఎప్పుడు చేసినా మీకు ఇక్కడ ఏం టైం లేదు, కండిషన్ లేదు, మీరు అన్ని రీచ్ అవుతారు. 1 by 1 అన్ని రీచ్ అవుతారు. కానీ మిమ్మల్ని స్పీడప్ చేయడానికి, సో మిమ్మల్ని ఉత్సాహపరచడానికి కంపెనీకి ఇది బర్త్డే అయినా కానీ ప్రతి క్యాడర్లో కూడా ఒక అద్భుతమైనటువంటి మానిటర్ బెనిఫిట్ క్రియేట్ చేయాలని చెప్పి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా మీకు ఒక రివార్డుని ఇవ్వాలనే ఒక సంకల్పం చేసి దాంతో డిస్కస్ చేశారు నాతోని. అది రేపు మీకు అనౌన్స్ చేస్తాం. సో మరి అప్పుడు మీ బిజినెస్ ని పరుగులు పెట్టించాలి. అలా చేయడం వల్ల సో మీకు అది రేపు విన్నప్పుడు మీకు తెలుస్తుంది. లక్షల్లో కేవలం 100 రోజులు, కేవలం 100-150 రోజుల్లోనే లక్షల్లో మీరు ఎంజాయ్ చేస్తారన్నమాట. అంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది మీకు. మీరు ఇచ్చే రెవెన్యూ షేరింగ్ కన్నా ఎక్కువ 4-5 రెట్లు ఉంటుంది ఆ రివార్డు. మీకు వచ్చే రెవెన్యూ షేరింగ్కి 4-5 రెట్లు రివార్డు ఉంటుంది అనమాట. అంటే ఇమాజిన్, ఊహించుకోండి. టోటల్గా మీకు నా 5 క్యాడర్ల మీద వచ్చేది 2,38,000, అదే 2.5 లక్షలు వస్తుంది. కానీ దానికి 4 రెట్లు పైనే ఉంటుంది మీకు ఇచ్చే రివార్డు. అలాంటి రివార్డులు మీరు తీసుకోవాలనుకుంటే ఎక్కువ మందిని ఈ గూగుల్ మీట్కి ఇన్వైట్ చేయండి మిత్రులారా. సో ఎక్కువ మందిని ఇవ్వండి. మోర్ మ్యాన్ పవర్, మోర్ టర్న్ ఓవర్, లెస్ మార్జిన్, మోర్ ప్రాఫిట్ అనే సిద్ధాంతంలో మీకు ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు చేస్తారా లేదా అని ఫ్రీ జడ్జ్ ఇవ్వద్దు. అందరినీ పిలవండి. జస్ట్ ఒక 1 hour 40 minutes వినండి. విన్న తర్వాత నచ్చితేనే చేయండి అని చెప్పండి. సో యు ఆర్ గివింగ్ ఏ ప్రాపర్ సర్వీస్ టు ది పీపుల్ దోస్ హు ఆర్ సఫరింగ్ విత్ క్రానిక్ డిసీజెస్, అన్క్యూరబుల్ డిసీజెస్. ఎలాంటి అన్క్యూర్ ఉన్నటువంటి డిసీజెస్ అయినా సరే వాళ్ళకి మనం సర్వీస్ చేస్తే మనకు సంపద ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆలోచించండి. అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో జస్ట్ 2,700 రూపాయలు పెట్టి ఒక ఆపర్చునిటీ తీసుకుంటే లక్షల రూపాయలు సంపాదించుకునే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్లోకి మీరు ఆహ్వానిస్తుంటే కరెక్ట్గా అర్థం చేసుకుంటే సో చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. ఒక స్మాల్ అమౌంట్తోని, లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్తోని మనం పర్చేజ్ చేసుకొని మన హెల్త్ని కాపాడుకుంటే, సో మనం 10 మందికి హెల్త్ని అడ్వైస్ చేస్తే యాజ్ ఎ హెల్త్ అడ్వైజర్గా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మన దగ్గర ఉందన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఇంకా మీకు అద్భుతమైనటువంటి
ఏవైతే రివార్డులు అవన్నీ ఉన్నాయో ఈ రోజు ఫైనల్ చేసి రేపు అనౌన్స్ చేస్తారు ఇదే టైంకి. సో మీరు అవి ఆశ్చర్యపోతారు, వండర్ అవుతారు అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ అన్నమాట. సో మరి మీరు దాహం లేని వాళ్ళకి నీళ్లు పోస్తే ఏం పనితో ఉంటుంది? దాహాన్ని క్రియేట్ చేయాలి. అంటే ఏమవుతుంది? పరిగెడితే ఏమవుతుందండి? ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చిన తర్వాత ఏమవుతుంది? దాహం వేస్తుంది. దాహం వేస్తే నీళ్లు తాగాలనిపిస్తుంది. కాబట్టి ఉరకలు పెట్టించాలన్నమాట. మీరు ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళకి ఉరకలు పెట్టించే విధంగా మనం ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే వాళ్ళందరూ కూడా ఇందులోకి ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత మనం ఎవరిని కూడా అబ్లిగేట్ చేయట్లేదు, ఎవరిని మనం చీట్ చేయట్లేదు, మనం మోసపోవట్లేదు, ఎవరిని మోసగించట్లేదు. ఇట్ ఈస్ ఎ లీగల్ అండ్ ఎథికల్ ప్రాజెక్ట్. సో అలాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టుల్లో మనం ఒక అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నాం. తద్వారా మనం అద్భుతమైనటువంటి మానిటరీ బెనిఫిట్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన ఫ్యామిలీ హెల్దీగా ఉంటున్నాం. ఎందుకంటే ఇవాళ మనం తీసుకునే ఆహారం కల్తీ, మనం తీసుకునే పంటలు పండించే విధానం కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ తో పండిస్తా ఉన్నాం. వాటిని ఉడికించి కుక్ చేసి డెడ్ ఫుడ్ తింటా ఉన్నాం. సో అందువల్ల మనకి ఎన్నో రకాల రోగాలు వస్తూ ఉన్నాయి, మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తూ ఉన్నాయి. సో ప్రతి చోట కూడా చాలా మందికి ఇదివరకు క్యాన్సర్ అంటే ఎవరికో కానీ వచ్చేది కాదు. అది రాచపుండు అనేవారు తెలుగులో. అంటే రాచపుండు అంటే అర్థం రాజులకు మాత్రమే వచ్చే పుండు అనే అర్థం. అంటే రాజులైతేనే కానీ మణులు రత్నాలు ఉంటాయి కాబట్టి రత్నాలు రాసులు పోసి వైద్యం చేయించుకోగలిగే స్తోమత ఉంటుంది కాబట్టి దాన్ని రాచపుండు అని చెప్పారు అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి వాటికి కూడా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర. అలాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇచ్చి పునర్జన్మను ప్రసాదిస్తూ ఉంటే వాళ్ళ జీవితాంతం కూడా మన పట్ల కృతజ్ఞతా భావంతో చూస్తూ ఉంటారు. ఎందుకంటే నేను రియల్ గా డాక్టర్ ఎస్ఎం రాజు గారు ది గ్రేట్ డాక్టర్ అండ్ సైంటిస్ట్. సో కర్ణాటకలో నేను ఆ క్లినిక్ వెళ్ళి 2 రోజులు ఉన్నాను. నేను అక్కడ ఆ ఫ్యాక్టరీ అంతా చూశాను. 50 ఎకరాల ఎస్టేట్ లోని మెడిసినల్ ప్లాంట్స్ అన్ని కూడా నాటారు. సో అక్కడ ఆ ఫ్యాక్టరీలో తయారవుతున్న మెడిసిన్స్ అవన్నీ చూశాను. సో ఆ క్లినిక్ లో చూస్తే జనరల్ గా మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 2 చేతులు జోడించి నమస్కారం అండి అంటాం. కానీ ఆయన కాళ్ళ మీదే పడిపోతున్నారు. సో ఏమండి నేను వారానికి 3 సార్లు నేను డయాలసిస్ చేయించుకుంటున్నాను. ఈ రోజు 1 month లో నాకు డయాలసిస్ లేకుండా ఈ మెడిసిన్ వాడడం వల్ల నేను హెల్దీగా ఉన్నాను. నా క్రియేటిన్ నార్మల్కి వచ్చింది, నా షుగర్ నార్మల్కి వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ అని చెప్పి ఆయనకి నమస్కారాలు దండాలు పెడతా ఉన్నారండి. అలాంటి సిచ్యుయేషన్స్ చూసిన తర్వాత ఎంత కృతజ్ఞతా భావంతో ఉన్నారు. అలాగే మనం ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తే మన పట్ల కూడా అదేటువంటి ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు. సో కాబట్టి మనం సర్వీస్ చేస్తున్నాం అనమాట. సో కేవలం డబ్బు కోసం చేయట్లేదు. మనం సర్వీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు డబ్బు రానే వస్తుంది. కాబట్టి దానికోసం మనం ఇందులో ఎంటర్ అవ్వాల్సింది కేవలం 2700 రూపాయలతోని ఒక కస్టమర్గా వస్తే సో ఈ బికమ్ అన్ అడ్వైజర్. ఒక కస్టమర్గా ప్రోడక్ట్ కొనుక్కుంటే యూఆర్ కనెక్టెడ్ టు ది కంపెనీ యాజ్ అన్ అడ్వైజర్. సో అడ్వైజర్గా వచ్చి పేషెంట్కి మనం అడ్వైస్ చేస్తే మనకి కన్సల్టేషన్ మీద బోనస్ వస్తుంది, ట్రీట్మెంట్ మీద బోనస్ వస్తుంది. మనకు వచ్చిన గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కొనుక్కుంటే రీపర్చేజ్ చేస్తే రీపర్చేజ్ బోనస్ వస్తుంది. వాళ్ళు అడ్వైజర్ రిక్రూట్ చేస్తే అడ్వైజర్ మీద, వాళ్ళు చేసిన అడ్వైజర్ మీద మీరు అడ్వైజర్ రిఫరల్ బోనస్ వస్తుంది. సో ఇన్ని చేసిన తర్వాత మీకు టాప్ టు బాటమ్ ₹1,00,00,000 రెవెన్యూ వస్తుంది. దాదాపుగా కేవలం మ్యాన్ పవర్ ని మల్టిప్లై చేస్తే ₹20,00,00,000 రెవెన్యూ ఉంది. దాదాపుగా మీకు చివరిలో ఈ రివార్డులన్నీ కలిపితే 1,70,00,000 రివార్డులు ఉన్నాయి. అవి ఇంకా పెరుగుతాయి. ఆ రివార్డు ఇంకా పెరుగుతుంది. రేపు చెప్తాను అవన్నీ కూడా మీకు. అలాంటి అద్భుతమైనటువంటి రివార్డులు, అవార్డులు అన్నీ ఉన్నాయి. సో కాబట్టి కొత్త వాళ్ళని ఎక్కువ మందిని ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేయడానికి ఎందుకని సందేహిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పిలవండి. తెలిసి ఏమైంది, వింటే ఏమైంది, తప్పే ఉంది. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఎన్నో చూస్తాం. సో మనం ఫేస్బుక్ లోని మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటుంటాం. పనికి వచ్చినవి పనికిరాని అన్ని చూస్తూ ఉంటాం. సో వినడం వల్ల విశ్వాసం కలుగుతుందండి. సో మనం మన ప్రొడక్ట్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్ కంప్లీట్ గా ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది, ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది, పవర్ లైఫ్ వర్క్ షాప్ ఉంటుంది. మీకు ఎన్ని లెర్నింగ్ బై ఎర్నింగ్ నేర్చుకుంటూ సంపాదించుకునే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. అందరికి అన్ని ఒకే రోజు రావు. సో కాబట్టి అన్నప్రాసన నాడు ఆవకాయ పెట్టకూడదు. అట్లాగే ప్రతి రోజు ఏ రోజుకి ఆ రోజే అన్ని కొత్త కొత్త విషయాలు అన్ని తెలుసుకుంటూ ఉంటారు, నిరంతరం నేర్చుకుంటారు, నిరంతర విద్యార్థిలా ఉంటారు. అలా నేర్చుకుంటూ ఎర్న్ చేసుకునే అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అండి. సో కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం సాదరంగా. కాబట్టి మీరు ఎక్కువ మందిని రిక్రూట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదనుకుంటే సో వాళ్ళతో మాట్లాడించండి. సో కాబట్టి మరి రేపు చాలా కొత్త సమాచారంతో, కొత్త రివార్డ్స్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను.
సో మీరు అవి తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీరు ఎక్కువ మందిని మ్యాన్ పవర్ మీరు ఈ గూగుల్ మీట్ లో తీసుకురాగలిగితే ఇక అక్కడ మీ బిజినెస్ మిమ్మల్ని ఎవరు నిద్రపోనివ్వరు. ఇది చెప్పిన తర్వాత కూడా నిద్ర పడితే అర్థం కానట్లు లెక్క. నిద్ర పట్టలేదు అనుకోండి, మీరు బాగా అర్థం చేసుకున్నట్లు లెక్క, పరుగులు పెడతారనమాట. కాబట్టి అర్థం చేసుకోండి. సో మీకు ఇంకా క్లారిటీ రాలేదంటే నాకు కాల్ చేయండి, మీ అప్లైని కాల్ చేయండి, లేదా నాకు కాల్ చేయండి. ఇంకా మీకు దేని మీదైనా క్లారిటీ ఇస్తాను నేను. సో ఆ విధంగా మీరు అందరూ కూడా సహకరించినందుకు ఈ ఈవినింగ్ సెషన్ నాకు చాలా టైం ఇచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ అండి. సో ఓవర్ టు మన సిఎండి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎల్వి గారు, చాలా బాగా చెప్పారు. డియర్ లీడర్స్, సో రేపు అనౌన్స్ చేయబోయే దాని గురించి మీరు ఊహించలేరు అసలు ఎలా ఉంటుంది అనేది. మనం ఇచ్చేప్పుడు బిజినెస్ ప్లాన్ లో వచ్చే ప్రమోషన్స్, రివార్డ్స్, మెయిన్ మీ ఇన్కమ్ కంటే కూడా రివార్డ్స్ అనేది దాదాపు లక్షల కోట్ల రూపాయల వరకు కూడా మీకు సంపాదించుకునే అవకాశాన్ని జస్ట్ టైం బీయింగ్ మీరు 45 days, 75 days, అదేవిధంగా 120 days, 150 days ఇట్లా మంత్లీ డే వైజ్ గా మీకు ఎంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చో కూడా రేపు ఈవినింగ్ మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్వి గారు మళ్ళీ మీకు అనౌన్స్ చేయబోతారు. ఇంకా అది నిజంగా ఇప్పుడు ఎల్వి గారు చెప్పినట్టుగా అది విన్న తర్వాత కూడా మీరు యాక్టివ్ కాలేదు అని అనుకుంటే ఇంకా అది దేవుడు కూడా మిమ్మల్ని ఇది చేయలేడు. సో అదే విధంగా ఒకసారి అది విన్న తర్వాత మీ యొక్క మూడ్ కానీ మీ మూమెంట్ కానీ ఎలా పరిగెత్తాలి, ఎలా క్యాడర్ అంటే ఆ రివార్డ్ కి మనం అచీవ్ అవ్వాలనే దాని మీదనే మీరు ఫోకస్ చేయగలుగుతారు. కాబట్టి ట్యూన్డ్ అప్ టు టుమారో 7:30 PM. సో కాబట్టి ఈ రోజుకి ఎల్వి గారు చెప్పిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మనకి మెంబర్స్ పెరగాలి, ఇంకా ఆన్లైన్ మీటింగ్ అంటే మెంబర్స్ పెరగాలి. ఇప్పుడు బిజినెస్ ప్రెజెంటేషన్, ఇంకా ఫుల్ ప్రెజెంట్ బిజినెస్ ప్రెజెంటేషన్ అంటే దాదాపు ఎగ్జాక్ట్ 40 to 45 minutes ఓన్లీ ప్రెజెంటేషన్ సరిపోతుంది, ఇంక్లూడింగ్ వీడియోస్ అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇంకా మనం ఆ స్టేజ్ కి రాలేదు, ఇంకా రావాలి. ఇప్పుడు ఎందుకంటే 10 days మనం స్టార్ట్ చేసింది. సో కాబట్టి రేపు జరగబోయేదానికి రేపు, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్, హౌ యూ కెన్ ఎర్న్ ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో దాన్ని ఏ విధంగా అనేది మీరు తెలుసుకోవాలంటే మీతో పాటు మీ టీమ్ లీడర్స్ అందరినీ కూడా రేపు తప్పకుండా వచ్చినట్టయితే ఆ అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. ఆ అనౌన్స్మెంట్ తర్వాత ఇంకా మీ బిజినెస్ అనేది ఇట్ విల్ రాక్ అది. కాబట్టి అది ఎంత వరకు హై వరకు వెళ్ళొచ్చు అంటే జస్ట్ మీరు విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే మీరు అనుకున్న గోల్ ని అచీవ్ చేయగలుగుతారు ఇన్కమ్ పరంగా. సో ఆ రివార్డ్ పరంగా అది, ఎందుకంటే మీకు వచ్చే నార్మల్ పే అవుట్ కంటే కూడా దానికి డబల్ ట్రిబుల్ రైట్ నో కంపెనీ అనౌన్స్ చేయబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రేపు తప్పకుండా మీరు మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా రేపు ఈ గూగుల్ మీట్ లో ఆన్లైన్ వెబినార్ లోకి జాయిన్ చేయవలసిందిగా కోరుతూ ఇంతటితో ఈ రోజు హాజరైన ప్రతి ఒక్క హెల్త్ అడ్వైజర్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సో ఈ రోజు ఈ సెషన్ ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.